ఎలా అనిపించింది ఆ మూమెంట్ లో ఎలిమినేట్ అవ్వడం పక్కన పెడితే, ఎక్కడైనా కొంచెం ఇలా అయి ఉంటే బాగుండు, లేకపోతే ఓట్స్ ఎక్కువ వచ్చుంటే బాగుండు అని నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఓట్స్ చాలా వస్తాయి అనుకున్నాను. బట్ ఏంటంటే అంటే నాకు చాలా ప్రౌడ్ గా ఉంది. మనోళ్ళు కూడా ఇప్పుడు నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు కూడా కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చారు. అంటే ఓటింగ్ ద్వారానే ఉంది ఇది. ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తే వాళ్ళు సేఫ్ అనమాట. లీస్ట్ కి ఎవరు వస్తే వాళ్ళు. సో మాకు లీస్ట్ వచ్చింది, మా పర్ఫార్మెన్స్ బట్టే వచ్చింది కాబట్టి. సో జనాలకి ఎంతవరకు నచ్చింది, ఎవరిది నచ్చింది వాళ్ళ బట్టి ఎవరి డిసిషన్ అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఓట్స్ ఇచ్చారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము. అంటే మేము ఫస్ట్ వాళ్ళకి తెలియదు కదా ఫీవర్ వచ్చిందా ఎలా వచ్చింది చూడరు, వాళ్ళు చెప్పలేదు అసలు. అంటే పర్ఫార్మెన్స్ ముందు ఖచ్చితంగా అలా ఏం చెప్పలేదు. పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత చెప్పారు. పర్ఫార్మెన్స్ చేసి ఇప్పుడు జనాలు ఏం చూస్తారు, పర్ఫార్మెన్సే చూస్తారు. ఫీవర్ వచ్చిందా ఏం వచ్చిందో చూడరు. సో ఓవరాల్ గా 5 కంటెస్టెంట్స్ ఉన్నారు. సో అందులో కొంచెం ఎవరు బాగా చేయలేదు అంటే సోనాలి బాగా చేయలేదు. సో దానివల్ల ఏమైంది లీస్ట్ ఓటింగ్స్ వచ్చాయి. మేము హ్యాపీ, మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే ఒక లెసన్ ఏదైనా మంచికే. మేబీ ఏమో చెప్పలేం. అంటే ఇన్నిసార్లు చెప్పలేమంటే వెనక్కి మళ్ళీ వస్తారని మేము అనుకోవచ్చా? ఆడియన్స్ అందరూ చెప్పకనే చెప్తుంది. మీరు అందరు ఖచ్చితంగా కమెంట్ చేయండి, ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి. ఏమో వస్తామేమో చెప్పలేము. కమ్ బ్యాక్ నువ్వు అంటే ఊ అంటుంది ఆవిడ కూడా. కానీ తొందరగా కనెక్ట్ అయ్యాం. అంకర్ గారు షో అనగానే డిసిషన్ ఇస్ వెరీ పర్టికులర్ ఉంటుంది. ఆ టెన్షన్ మూమెంట్ ఉంటుంది ఖచ్చితంగా. ఏంట్రా నాయన ఇంకెప్పుడు చెప్తారా బాబు అని నేను అన్నాను కూడా లాస్ట్ కి, అన్న తొందరగా చెప్పవా అన్న, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం అని. 1 minute లోనే వెళ్ళిపోతాయి. చెప్పిన తర్వాత ఇద్దరం ఇలా చూసుకొని నవ్వుకున్నాము. తెలుసు కదా మాకు. ఓకే, ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. దే నో ఎలిమినేట్ అవుతారని. బట్ యా, ఐ వాంట్ టు సే ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. సో యా, ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు జాన్. ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నారు కదా, కమెంట్స్ లో కమెంట్ చేయండి ఖచ్చితంగా. పాపం చాలా సార్లు అడుగుతున్నారు షీ వాంట్ టు కమ్ బ్యాక్. సో యా, మీరు అనుకుంటే వస్తాను, లేదంటే ఇంకా కొత్త వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా, ఛాన్స్ ఇవ్వాలి. కాబట్టి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఓంకార్ అన్నతో వర్క్ చేయాలని చాలా మందికి ఉండిద్ది. నేను చేశాను. అది చిన్న జర్నీ అయినా అన్నతో వర్క్ చేశాను, అది ఎప్పటికీ గుర్తుంటది నాకు. థ్యాంక్ యూ ఓంకార్ అన్నయ్య అండ్ అశ్విన్ అన్నయ్య, ఆహా టీమ్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సోనాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. మీ జర్నీ ఇక్కడ నుంచి ఇంకా మెట్టు పైకి వెళ్తూ ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని మేము కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. హలో, నన్ను మర్చిపోయారే, వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. అంటే ఇది బంగారం, వజ్రం, వెండి తగ్గింపు ధమాకా. మీ లలితలో ధరలు కంపేర్ చెయ్యండి. ఎక్కడ తక్కువో అక్కడే కొనండి.